డైలీ లైఫ్లో మీరు కూడా గ్యాస్ అండ్ బ్లోటింగ్తో సఫర్ అవుతున్నారా? అయితే వీడియో మీకోసం. దిస్ ఇస్ ప్రసన్న, ఐఎమ్ ద యోగా ట్రైనర్. ఈ రోజు మనం గ్యాస్ అండ్ బ్లోటింగ్ ప్రాబ్లం వల్ల ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్లో చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. సో ఈ ప్రాబ్లం నుంచి బయటకు రావాలి అని అంటే మీ లైఫ్లో మీరు ఫ్యూ హ్యాబిట్స్ని చేంజ్ చేసుకోవాలి. గుడ్ లైఫ్ స్టైల్ని ఇంక్లూడ్ చేసుకోవడం, గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ని ఇంక్లూడ్ చేసుకోవడం, అలాగే ఫ్యూ యోగాసనాస్ని కూడా మీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. సో కొన్ని ఆసనాలు చేయడం వల్ల మీ బ్లోటింగ్ అండ్ గ్యాస్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. సో ఆసనాలు ఎలా చేద్దామో ఇప్పుడు చూద్దాం. ముందుగా పవనముక్తాసన. సో ఇందులో అర్ధ పవనముక్తాసన, పూర్ణ పవనముక్తాసన రెండు ఉంటాయి. ఇలా చూద్దాం. ముందుగా మ్యాట్ పైన లై డౌన్ అయ్యి ఆ తర్వాత 2 లెగ్స్ని స్ట్రెచ్ చేసుకొని హ్యాండ్స్ని కూడా దగ్గర పెట్టుకొని ఆ తర్వాత 1 లెగ్ని ఫోల్డ్ చేసుకొని హ్యాండ్స్తో కంప్రెస్ చేసి అబ్డామిన్ పైన ప్రెషర్ ఇవ్వాలి. అలాగా ఫ్యూ సెకండ్స్ హోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఆఫ్టర్ దట్ స్లోగా ఆ లెగ్ని రిలీజ్ చేసుకొని నెక్స్ట్ సెకండ్ లెగ్ని కూడా ఫోల్డ్ చేసి కంప్రెస్ చేయాలి. అలా హోల్డ్ చేసుకుని ఇంకొక ఫ్యూ సెకండ్స్ ఉండాలి. ఇప్పుడు 2 కాళ్ళు స్ట్రెచ్ చేసేసి ఆ తర్వాత 2 లెగ్స్ ని ఒకేసారి ఫోల్డ్ చేసుకుని మంచి కంప్రెషన్ అనేది ఇవ్వాలి. సో ఈ ప్రెషర్ అనేది అబ్డామిన్ పైన పడడం వల్ల మన గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. ఏదైతే ఎక్సెస్ గ్యాస్ స్టమక్ లో ఉండిపోయిందో ఆ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. ఇలా ఫ్యూ సెకండ్స్ హోల్డ్ చేసుకుని ఉంచుకోవాలి. మార్జరీ ఆసన, క్యాట్ కౌ పోజ్. ముందుగా వజ్రాసనంలో కూర్చుని హ్యాండ్స్ ముందుకు పెట్టుకుని టేబుల్ పోజ్ లోకి రావాలి. ఆ తర్వాత హ్యాండ్స్ అండ్ షోల్డర్ సేమ్ లైన్ లో ఉండేలాగా చూసుకోవాలి. హిప్ అండ్ నీ కూడా స్ట్రైట్ గా ఉండేలాగా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత స్లోగా ఇన్హేల్ చేసుకుంటూ ఆర్చ్ బ్యాక్ చేసుకోవాలి. ఎక్సేల్ చేసుకుంటూ రౌండ్ బ్యాక్ చేసుకోవాలి. ఇలా ఫ్యూ రౌండ్స్ ఇన్హేల్ ఎక్సేల్ చేసుకోవాలి. సో ఇలా ఫ్యూ రౌండ్స్ ఇన్హేల్ ఎక్సేల్ చేయడం వల్ల అబ్డామిన్ అనేది మసాజ్ అయ్యి డైజెస్టివ్ జ్యూసెస్ ని ఫ్లో చేస్తుంది. ఫ్లో చేయడం వల్ల డైజెషన్ బెటర్ గా అయ్యి మీ గ్యాస్ అండ్ బ్లోటింగ్ ప్రాబ్లమ్ ని రెడ్యూస్ చేస్తుంది. రెగ్యులర్ గా క్యాట్ కౌ పోజ్ ని చేయడం వల్ల ఈ గ్యాస్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోవచ్చు. మలాసన. ముందుగా తాడాసనాల నుంచుని షోల్డర్ విత్ డిస్టెన్స్ తీసుకుని లెగ్స్ ని దూరం పెట్టుకోవాలి. ఆ తర్వాత టోస్ ని అవుట్ సైడ్ కి పాయింట్ చేసుకోవాలి. నా స్లోగా పామ్స్ ని జాయిన్ చేసి చెస్ట్ సెంటర్ మధ్య స్లోగా ఇన్హేల్ చేసుకుని ఎక్సేల్ చేసుకుంటూ స్క్వాట్ డౌన్ చేయాలి. చేసాక నీస్ ని బయటికి పుష్ చేయాలి విత్ యువర్ ఎల్బోస్. నా స్లోగా అక్కడ ఒక ఫ్యూ సెకండ్స్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ చేసుకుంటూ కూర్చోవాలి ఆ స్క్వాటింగ్ పొజిషన్ లో. ఇలా కూర్చోవడం వల్ల ఏమవుతుంది అంటే కాన్స్టిపేషన్ ని రాకుండా ప్రివెంట్ చేస్తుంది. పెల్విక్ ఫ్లోర్ మసిల్స్ అనేవి స్ట్రెంథనింగ్ అవుతాయి. అలాగే అలా మలాసనంలో కూర్చోవడం వల్ల కంప్రెషన్ అనేది స్టమక్ మీద పడి గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. మండుకాసన. ముందుగా వజ్రాసనంలో కూర్చుని స్లోగా హ్యాండ్స్ ని ఫ్రంట్ కి స్ట్రెచ్ చేసుకోవాలి. స్ట్రెచ్ చేసుకున్నాక లూజ్ ఫిస్ట్ చేసుకుని స్లోగా 2 ఫిస్ట్ ని జాయిన్ చేసి స్టమక్ దగ్గర పెట్టుకోవాలి. స్లోగా ఇన్హేల్ చేసుకుంటూ స్పైన్ స్ట్రెచ్ చేసి ఎక్సేల్ చేస్తూ ముందుకి బెండ్ అవ్వాలి. అలా బెండ్ అయ్యి కాసేపు అక్కడే ఉండాలి. స్లోగా ఇన్హేల్ ఎక్సేల్ చేసుకుంటూ అదే పోజ్ లో ఫ్యూ సెకండ్స్ హోల్డ్ చేసుకుని ఉండాలి. ఉన్న తర్వాత మళ్ళీ స్లోగా ఇన్హేల్ చేసుకుంటూ పైకి రావాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కంప్లీట్ ప్రెషర్ అనేది అబ్డామిన్ మీద పడి గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. ఆనంద బాలాసన. మ్యాట్ పైన లై డౌన్ అయ్యి స్లోగా లెగ్స్ ని ఫోల్డ్ చేసుకుని కాళ్ళు పైకి లిఫ్ట్ చేసుకుని మీ హ్యాండ్స్ తోటి టోస్ ని హోల్డ్ చేసుకుని స్లోగా కిందకి పుల్ చేసుకోండి. అలా పుల్ చేసుకున్న తర్వాత అలా కాసేపు హోల్డ్ చేసుకుని ఉండండి. ఉన్న తర్వాత స్లోగా అటు ఇటు సైడ్ టు సైడ్ రోల్ అవ్వండి. మీ నీస్ అనేవి మ్యాట్ కి టచ్ అయ్యేలాగా రోల్ అవ్వండి. ఇలా చేయడం వల్ల కంప్లీట్ ప్రెషర్ అంతా స్టమక్ పైన పడి ఎక్సెస్ గ్యాస్ అంతా రిలీజ్ అయిపోతుంది. సో అబ్డామిన్ మజిల్స్ అనేవి స్టిమ్యులేట్ అయ్యి బెటర్ డైజెషన్ జరిగి గట్ హెల్త్ అనేది చాలా బాగుంటుంది. సో ఎవరికైతే లోవర్ బ్యాక్ పెయిన్ ఉందో వాళ్ళకు కూడా ఈ ఆనంద బాలాసన అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సుప్త వజ్రాసన. ముందుగా మ్యాట్ పైన లై డౌన్ అయ్యి స్లోగా హ్యాండ్స్ ని స్ట్రెచ్ చేసుకుని లెగ్స్ ని ఫోల్డ్ చేసుకుని ఇన్హేల్ చేసుకుని ఎక్సేల్ చేస్తూ రైట్ సైడ్ కి ట్విస్ట్ అయ్యి అండ్ లెఫ్ట్ సైడ్ కి చూడాలి. అలాగే మళ్ళీ ఇన్హేల్ చేసుకుని మధ్యకు వచ్చేసి మళ్ళీ ఎక్సేల్ చేస్తూ లెఫ్ట్ సైడ్ కి ట్విస్ట్ అయ్యి రైట్ సైడ్ థంబ్ ఫింగర్ ని చూడాలి. ఇలా చేయడం వల్ల అబ్డామిన్ మజిల్స్ అనేవి స్ట్రెచ్ అయ్యి బెటర్ డైజెషన్ జరిగి బ్లోటింగ్ అండ్ గ్యాస్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. ఇవన్నీ చేస్తూ స్టిల్ మీరు ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నట్లయితే వీఆర్ హియర్ టు హెల్ప్ యూ విత్ అవర్ 1-on-1 yoga sessions. Please click the link in the description and fill the form. We will contact you. For more informative videos, please like, share and subscribe. Fit IQ Smartly Fit.